హాయ్ హలో వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. జానీ మాస్టర్ వ్యవహారం ప్రస్తుతం టాలీవుడ్ని కుదిపేస్తోంది. ఈ వ్యవహారం మీద మనతో పాటు మాట్లాడడానికి తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు, అలాగే తెలుగు భాషా పరిరక్షణ వేదిక కన్వీనర్ అయిన కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి ఇలాంటి సంఘటనలు ఇంతకుముందు కూడా జరిగేవా, ఇప్పుడే జరుగుతున్నాయా, అసలు ఇంతకుముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉందనే విషయాలు ఆయన అడిగే తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే అమ్మా. సార్, తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు జానీ మాస్టర్ ఉదంతం బాగా హాట్ టాపిక్గా ఉంది. అసలు ఇండస్ట్రీలో ఇలాంటివి జరగడం ఇదే ఫస్ట్ టైమే. ఇంతకుముందు ఎలా ఉండేది అసలు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కాలంలో? ఎప్పటి నుంచో జరుగుతూనే ఉన్నాయి, కానీ బయటకు వచ్చే చాలా కష్టం లేదనమాట. ఇప్పుడంటే కొంచెం బహిర్గతంగా మహిళలు ఈ వర్క్ ప్లేస్లో అన్ని రంగాల్లో ఐటీ ఇండస్ట్రీలో అయితే, అదేవిధంగా బ్యాంకింగ్ ఇండస్ట్రీలో అయితే ఇవన్నీ బయటకు వచ్చి చెప్తున్నారు కాబట్టి అవేర్నెస్ ఎక్కువైంది కాబట్టి ఇలాంటివి ఇప్పుడు బయటకు వస్తున్నాయి. చిత్ర పరిశ్రమలో అంటే ఇప్పుడు ఆ కాలంలో హీరోలతో టచ్ లేకుండా ఉండే మహిళలు ఉండరు కదా. ఎందుకంటే ఒక్కొక్కరు 10 సినిమాలు 20 సినిమాలు చేశారంటే ఏదో ఒక ఉంటుంది కదా. ఇది లేదు అని చెప్పేదానికి లేదు, ఉందనే దానికి చాలా ఉన్నాయి. ఇప్పుడు అందరూ ఓపెన్ చేసి చెప్తున్నారు కదా. ఇప్పుడు రాధిక చెప్పింది కదా మన కమలాసన్ గురించి. అట్లా వాళ్ళు అప్పుడు ఎదుర్కొన్నారు, కానీ బహిర్గతం చేసి చెప్పలేదు. ఇప్పుడు వాళ్ళకి దాంట్లో నుంచి అంటే ఆ ఇండస్ట్రీలో అత్యున్నత స్థానానికి వెళ్ళిన తర్వాత చెప్తున్నారు అందరూ. ప్రతి ఒక్కరూ ఇప్పుడు చెప్తున్నారు తమ జరిగిన అన్యాయాన్ని. అందుకే కేరళలో ఇలా ఉన్నాయి అని చెప్పి తెలుసుకున్న తర్వాత అక్కడ కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక రిటైర్డ్ న్యాయమూర్తి ఆధ్వర్యంలో ఒక జస్టిస్ హేమ అని ఒక కమిషన్ వేయడం జరిగింది. వేసి దాంట్లో వచ్చి మొత్తం సినిమా వాళ్ళే ఉండరు అనమాట. సినిమాకి సంబంధించిన వాళ్ళు కూడా ఒకరు ఉంటారనమాట. అంటే సినిమాలో ఉండే యాక్టివిటీ తెలియాలి కదా, వర్క్ ప్లేస్లో ఏం జరిగింది అనేది తెలుసుకునే దానికోసం శారద లాంటి వాళ్ళు ఆ కమిటీలో ఉన్నారు. ఆ కమిటీ కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత మోహన్ లాల్ చాలామంది మీద ఆరోపణలు ఉన్నాయి కాబట్టి ఆయన ప్రెసిడెంట్గా ఉన్న ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రిజైన్ చేయడు. అతని పైన ఆరోపణలు రాలా. కానీ ఎందుకంటే దాంట్లో ఉన్న కొంతమంది కమిటీ సభ్యులు ఉన్నారనమాట. సిద్దికి అని ఒక ఆయన వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి దానివల్ల ఆయన ఆ బేషరత్తుగా అతను రాజీనామా చేశాడు. ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది. ఇప్పుడు శ్రీరెడ్డి అనే అమ్మాయి ముందుకు వచ్చే వరకు అంతకుముందు బాంబేలో ఉందన్నమాట. మీటు అని అదని ఇదని అక్కడ గలం ఇప్పారు కదా జనాలు. అట్లే ఏంటంటే ఇక్కడ శ్రీరెడ్డి అనే అమ్మాయి ఇప్పింది. ఆ తర్వాత రాధికా గుప్తా వీళ్ళందరూ కూడా బిగ్ బాస్లో కావాలంటే పర్సనల్గా ఏదో బెనిఫిట్స్ అడుగుతున్నారు ఆడవాళ్ళని. 100 రోజులు సెక్స్ లేకుండా ఉండగలుగుతావా అని రాధికా గుప్తా అని అడిగినట్టు ఇవన్నీ కూడా మనకు తెలిసినాయే కదా. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఒక సినిమా పరిశ్రమలను కాదు, ఇది టీవీ రంగంలో కూడా ఉందన్నమాట. ఈ కాస్టింగ్ కౌచ్ అనేది ఖచ్చితంగా ఉంది. అవకాశం కోసం ఏదో ఏదో అత్యున్నత ఒక ఆశయం కోసం వస్తారు కాబట్టి ఆ స్థానానికి చేరుకునే దానికోసం కొన్ని తప్పులు అనేవి చేస్తారనమాట. అది దానికేమి నిరభ్యంతరంగా చెప్పచ్చు మనం కావాలంటే ఆ విషయం. మన భారత న్యాయ వ్యవస్థలో అమ్మాయిల మీద ఎలాంటి సంఘటనలు జరిగినా దానికి చట్టాలు కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. కానీ అమ్మాయిలు ఎందుకు ముందుకు వచ్చి కంప్లైంట్ చేయలేదు? అంటే ఇప్పుడు ఎవరైతే ఉన్నారో హెరాస్మెంట్ చేసినప్పుడే అది కంప్లైంట్ చేస్తే ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది కదా. అంతా అయిపోయిన తర్వాత 6 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కంప్లైంట్ ఇచ్చింది జానీ మాస్టర్ మీద. అమ్మాయి మాస్టర్ డ్యాన్స్ అసిస్టెంట్ ఇచ్చి ఆయన ఆ అమ్మాయిని మైనర్ బాలికగా ఉన్నప్పుడు ఫస్ట్ అటెంప్ట్కి ట్రై చేసాడని చెప్పింది. అప్పుడే ఇవ్వలేదు అని అంటే మధ్యలో అతనితో పాటు ఆ అమ్మాయి రన్ అయింది చాలా రోజులు. ఈ మధ్య కదా లేటెస్ట్గా కదా అవకాశాలు ఇవ్వట్లేదని అని ఆ అమ్మాయి చెప్పిన వర్షనే కదా. అప్పుడు ఎఫ్ఐఆర్లో ఉండే కంటెంటే అదే కదా. కాబట్టి ఏంటంటే అవకాశం వస్తాయి, ఏదో వాళ్ళ వల్ల మన జీవితం బాగుపడుతుంది అని అనుకుని కూడా కొన్ని రోజులు చెప్పకుండా ఉండవచ్చు. ఇది పోలీస్ ఎంక్వైరీ జరుగుతుంది కాబట్టి ఆ అమ్మాయి ఇచ్చిన దాని ఈయనగానే ఇప్పుడు చాలామంది ఇప్పుడు 498A అని వరకట్ట నేరాలు ఊరికినే పెడతా ఉండే ఆడవాళ్ళు సుప్రీంకోర్టు కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది కదా. దానికంతా కూడా అరెస్ట్ చేయకూడదు, అది చేయకూడదు. మిస్యూజ్ అనేది జరిగిందని చెప్పి కోర్టులే చెప్పాయి. చాలా వరకు ఆడవాళ్ళు దాన్ని ఒక అస్త్రంలాగా వాడుతున్నారు అనేది ఇప్పుడు చలనచిత్ర పరిశ్రమలో జరిగే వ్యవస్థ మీద కూడా చాలా వరకు కూడా వాడచ్చు కొన్ని. ఇప్పుడు ఆ అమ్మాయి చెప్పే ఒక్క కంటెస్ట్లోనే దొరికిపోయింది. ఏ కంటెస్ట్లో దొరికిపోయింది? నాకు పని ఇవ్వటం లేదు,
అని అడిగింది. అందుకు కొంతమంది నిర్మాతలు ముందుకొచ్చారు, మేము పనిస్తాము, నీకు పనిస్తాము అని అన్నారు. అదేవిధంగా జానీ మాస్టర్ ఇదే కాంపన్సేషన్ తీసిస్తాము, అతన్ని బాయ్కాట్ డాన్సర్స్ అసోసియేషన్ నుంచి బ్యాన్ చేపిస్తాము అని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది ఫిల్మ్ ఛాంబరు. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ స్టేజ్లో ఉంది. ఇప్పుడు జానీ మాస్టర్ని ఈరోజు అరెస్ట్ చేశారు. ఇప్పుడు అరెస్ట్ చేసి తీసుకొస్తున్నారు ఎస్ఓటి, స్పెషల్ ఆర్గనైజ్డ్ టాస్క్ అని పోలీస్ అని కమిషనర్ ఆఫీస్లో ఉంటారనమాట. వాళ్ళు నిఘా వ్యవస్థ బాగుంటుంది కాబట్టి వాళ్ళు పట్టుకొని తీసుకొస్తారు. అతను వర్షన్ కూడా తీసుకుంటారు, జైలుకి అయితే పంపిస్తారు. ఫస్ట్ ఇతను బెయిల్ ట్రై చేసుకుంటారు, ఇవన్నీ కామన్ అనమాట. కాకపోతే ఏంటంటే నాన్ బెయిలబుల్ అఫెన్స్లు ఎక్కువ ఉన్నాయి వాటిల్లో. 376 పోక్సో చట్టం కూడా కొత్తగా చేర్చారు. ఇంకోటి 502 ఒకటి ఉన్నట్టుంది. ఇంకో చట్టం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అవి కొంచెం ఆ సెక్షన్లకి బెయిల్ అనేది రావడం కష్టము. లవ్ జిహాదీ కూడా అంటున్నారు బీజేపీ వాళ్ళు. లవ్ జిహాద్ అనేది మనం ఊరికి చెప్పుకోవచ్చు, కానీ అది ఎంతవరకు అంటే మతం మార్చుకుంటే చట్టం ఎంతవరకు దాన్ని పరిగణలోకి తీసుకుంటుంది అనేది తర్వాత అది ఆలోచించాల్సిన వ్యవహారం. చెప్పేవాళ్ళు ఏంటంటే మామూలుగా బేసిక్గా మతం మార్చుకొని ఇప్పుడు హిందువులు ఎవరన్నా చేసుకున్నప్పుడు కానీ క్రిస్టియన్స్ చేసుకున్నప్పుడు కానీ ఇది గతంలో జరుగుతూ ఉంది. కానీ కంపల్సరీ చెప్పింది ఈరోజు అమ్మాయికి ఇష్టం లేదు కాబట్టి అదొక ఇష్యూయే. లవ్ జిహాద్ అనేది కూడా ఒక ఇష్యూయే. కాబట్టి ఏంటంటే సినిమా ఫీల్డ్లో ఈ వ్యవస్థ అనేది చాలా రోజుల నుంచి ఉంది. దీనికి ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న కమిటీలు ఏం చేయలేవు. ఏం చేస్తారు, ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరికి ఇంటర్లింక్ ఉంటుందన్నమాట. అత్యున్నత స్థానంలో ఉన్నవాళ్ళు కూడా తప్పులు చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళందరినీ మీరు ఏం చేయలేరు. కాబట్టి నేను కోరేది ఏంటంటే ప్రస్తుతం రాష్ట్రంలో చాలామంది పెద్ద వ్యక్తుల మీద ఇప్పుడు రకుల్ ప్రీతి కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఇట్లా పెద్ద వ్యక్తుల మీద చెప్తున్నారు కాబట్టి, అదేవిధంగా త్రివిక్రమ్ మీద పూనం కౌరు అతని మీద ఎందుకు చేయట్లేదని అదని ఇదని చెప్పింది కాబట్టి. అదే పూనం కౌరు ఆమె మాకి కంప్లైంట్ ఇచ్చాను అంది. కానీ నేను మా వాళ్ళతో కొంతమందితో మాట్లాడితే అసలు ఆమె కంప్లైంట్ ఇచ్చింది వాస్తవమే, మేము అప్పుడు ఆమెను పిలిచాము, అడుగుదాం అసలు ఏం జరిగింది అడుగుదామని పిలిచాము, కానీ ఆమె రాలేదు. అందుకే ఆమె స్పందించినప్పుడు మేము ఏం చేస్తామని పక్కన పెట్టామని అంటున్నారు వాళ్ళు. అది కూడా ఇట్లాంటి ఇష్యూయే. ఏదో క్యారెక్టర్ ఇస్తాడని చెప్పి ఆశతో ఏదన్నా జరిగి ఇట్లా జరిగిన అంశం ఉంటుంది. దాంట్లో కూడా ఇదే ఉంటుంది కోణము. ఏమైనప్పటికీ కూడా అవకాశం కల్పిస్తామని చెప్పి ఆశ కల్పించి మహిళలని లైంగిక వేధింపులకు గురి చేయడం అనేది సమాజం అని సిగ్గుతో తలదించుకునే వచ్చిన పరిస్థితి అనేది తప్పకుండా ఉంది. ఇది మహిళా చైతన్యానికి ఒక నిదర్శనమైన సంఘటన అని చెప్పవచ్చు. ఈరోజు ఒక అమ్మాయి వచ్చింది, 6 సంవత్సరాల తర్వాత వచ్చిందో, రేపు చట్టం దాని పని అది చేస్తుందన్నమాట. చట్టంలో ఇప్పుడు సుప్రీంకోర్టు కొన్ని గైడ్లైన్స్ కొన్ని ఇచ్చున్నాయి, కొన్ని కోట్లు కొన్ని ఇచ్చుంటారు. ఎప్పుడు కూడా ఏంటంటే బెయిల్ రావాలనుకోండి, ఎక్కడో ఒక దగ్గర ఈ సెక్షన్లకి బెయిల్ ఇచ్చిన ఘటన ఉంటుంది. అది బేస్ చేసి బెయిల్ తీసుకుంటారు. జీరో ఎఫ్ఐఆర్ అంటే ట్రాన్స్ఫర్ దట్ పోలీస్ స్టేషన్ టు అతను ఉండే ఏరియాకి ట్రాన్స్ఫర్ జరిగేది జీరో ఎఫ్ఐఆర్ తర్వాతనే అన్ని సెక్షన్లు లైన్ చేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది. దీని తర్వాత ఆ అమ్మాయి దగ్గర స్టేట్మెంట్ ఒకటి తీసుకుంటారు. ఆ స్టేట్మెంట్ బేస్ చేసి అతన్ని ఎంక్వైరీ చేస్తారు. ఎంక్వైరీ చేసిన తర్వాత అతని దగ్గర కూడా ఒక స్టేట్మెంట్ తీసుకుంటారు. రెండు వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో అన్ని రకాల ఆరోపణలు అన్నీ కూడా పరిగణలోకి తీసుకొని చట్టం దాని పని అది చేస్తుందన్నమాట. ఎందుకంటే ఖచ్చితంగా ఇది ఒక ఇష్యూ కాబట్టి, ఇష్యూ బేస్డ్ కాబట్టి దీంట్లో ఎంత పెద్దవాళ్ళు ఉన్నా కూడా శిక్షకు ఒకవేళ అలాంటి తప్పు చేసి ఉంటే మాత్రం శిక్షకు అర్హులే. కాబట్టి ఏంటంటే మనం ఏం చెప్తామంటే ఇది చిత్ర పరిశ్రమలో ఉన్న నలుగురు చేసే పని ఏం కాదు. అతను పని పోగొట్టగలుగుతారే కానీ వాటిని రక్షించలేరు. ఇప్పుడు శ్రీరెడ్డి చెప్పినప్పటి నుంచి ఇప్పుడు వరకు ఇట్లాంటి సంఘటనలు జరగలేదని. అవును సార్, అసలు శ్రీరెడ్డి ఇష్యూ ఏమైంది సార్? అది ఎలా క్లోజ్ అయింది? అసలు ఏంటది క్లోజ్ అయిందంటే ఆ అమ్మాయికి ఆ రోజు మెంబర్షిప్ ఇవ్వలేదని చెప్పి గొడవ చేసింది. తర్వాత ఏదో మెంబర్షిప్ ఇచ్చినట్టున్నారు మా వాళ్ళు, మా ఫిలిం ఛాంబర్. అంటే అప్పుడేంటంటే ఇండస్ట్రీ 2 వర్గాలుగా ఉండి పవన్ కళ్యాణ్ ఫ్యామిలీని సొంతంగా అమ్మాయి ఏదో అనింది కాబట్టి, వాళ్ళ ఫ్యామిలీని అనింది కాబట్టి ఆ ఇష్యూ పక్కకి వెళ్ళిపోయింది. తర్వాత ఆ అమ్మాయి కూడా ఈ ఊరు వదిలి వెళ్ళిపోయింది. ఇప్పుడు కాంపెన్సేషన్ ఇప్పిస్తామని అన్నప్పుడు ఎవరైతే గతంలో శ్రీరెడ్డి ఆరోపణ చేసింది ఎవిడెన్స్లు కూడా చూపించింది కదా, వీడియోస్ కూడా రిలీజ్ చేసింది కదా, అమ్మాయి వీడియోస్ కూడా రిలీజ్ చేసింది కదా. రిలీజ్ చేసినప్పుడు ఆ వ్యక్తుల మీద కూడా చర్యలు చేపట్టాల్సినంత అవసరము, అదేవిధంగా కాంపెన్సేషన్ ఏదైనా ఇప్పించాల్సినంత అవసరం అయితే ఉంటుందన్నమాట. ఇలాంటివన్నీ జరగాలంటే ఏంటంటే ఎక్కడెక్కడ లాక్ అయిపోయి ఉండాలి జనాలు. అట్లా కాకుండా
ఒక జ్యుడిషియల్ కమిటీ ఒక కమిషన్ వేస్తే రిటైర్డ్ న్యాయమూర్తి వేస్తున్నారు. అదేవిధంగా సోషల్ జస్టిస్ కోసం పనిచేసే ఆర్గనైజేషన్ ఉమెన్ ఆర్గనైజేషన్ సంబంధించిన వాళ్ళు ఉంటారు. సంజయ్ వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళు సంజయ్ గారిని ఇట్లాంటి వాళ్ళందరూ దాంట్లో కమిటీలో వేసి నిజాన్ని నిర్భయంగా మాట్లాడే వాళ్ళని వేసి ఒక కమిటీని ఫామ్ చేయమని మనం అడుగుతున్నాం. ఈ సినిమా ఇండస్ట్రీ కమిటీ గతంలో ఉన్న ముఖ్యమంత్రి మీరు మీ ప్రాబ్లమ్స్ మీరు తీసుకొని మీరు మా దగ్గరికి తర్వాత వస్తే మీరు పర్సీవ్ చేయండి. ఓకే, దీనికి ఒక వ్యవస్థ అనే దాన్ని నిర్మించలేదు. వ్యవస్థ అనేది ఎక్కడైనా కూడా నిర్మించాల్సినంత అవసరం ఉంది దీని మీద. కేవలం ఇష్యూ జరిగినప్పుడే దీనిపైన మాట్లాడుతున్నారు. కానీ కొంతమంది అమ్మాయిలు ఈ చెప్పుకోలేక కూడా చాలా కుమిలిపోతూ ఉంటారు. అదేవిధంగా కొంతమంది ఆత్మహత్యలకు కూడా బాధితులు అవుతుంటారు. అదేవిధంగా ఈ డ్రగ్స్ ఇట్లాంటివి కూడా అలవాట్లకి బానిసలైపోయి పబ్స్ కల్చర్ కానీ ఇవన్నీ కూడా పెరిగేదానికి ఈ లైంగిక దాడులే కారణం అని చెప్పవచ్చు అన్నమాట. క్లియర్గా చెప్పాలంటే అన్నీ ఇంటర్లింక్డ్ అనమాట. చెప్పడం కానీ మత్తు పదార్థాలకు కానీ అదేవిధంగా మద్యానికి కానీ ఈ అమ్మాయిల్ని బానిసలు చేసి తిప్పుకుంటా ఇది చూస్తూనే ఉన్నాం కదా మనం. రాజ్ తరుణ్ ఇష్యూస్ చూసాము, అదొక గొడవ ఇదొక గొడవ. ఇవన్నీ సినిమాల్లోనే ఎందుకు వస్తున్నాయి అని అంటే అన్ని రంగాల్లో ఉన్నాయి ఇవి. కానీ ఇది గ్లామర్ ఫీల్డ్ కాబట్టి ఎక్కువ ప్రొజెక్ట్ అవుతాయి. పెద్ద పెద్ద వ్యక్తులు అయితేనే ప్రొజెక్ట్ అవుతాయి. ఇప్పుడు వచ్చి పాత నటినట్లు చాలామంది ఈ మీటూ అనే దాంట్లో ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఎంజిఆర్ లాంటి వాళ్ళు 4-5 మంజుల అయితేమి, అదేవిధంగా లత అయితేమి, అదేవిధంగా జయలలిత అయితేమి, చాలామందిని అతను ఆ కాలంలో ఆర్టిస్ట్గా అవకాశాలు కల్పిస్తానని హోల్డ్ చేసుకొని పెట్టుకొని ఉండేవాళ్ళు. అప్పటి నుంచి పరిశ్రమలో 24 క్రాఫ్ట్లు ఉంటాయి. ఈ 24 క్రాఫ్ట్లో ఏదో ఒక రంగంలో ఏదైనా లేడీస్ ఎక్కువగా ఉండే అంటే డాన్సర్స్ అనేది ఎక్కువ మంది ఉంటారు, అమ్మాయిలు ఉంటారు కదా. ఇప్పుడంతా ఏ పాట చూసినా 100 మంది 150 మంది తక్కువ కనిపించలేదు కాబట్టి బాంబే నుంచి డాన్సర్లు తెస్తారు, అంతా చేస్తారు. ఇవన్నీ ఏంటంటే పొజిషన్ వచ్చే వరకు ఎవరు అటువంటి చర్యలకి పూనుకోరు. ఓకే, వాళ్ళు పెద్ద గర్వంగా మొదలైనప్పుడు మేమంటే పెద్ద మేము ఎవరినైనా తయారు చేయగలుగుతాం. అంటే 2 సార్లు జాతీయ అవార్డు, ఇప్పుడు పోయినసారి ఒక బుట్ట బొమ్మ పాటకి ఇస్తే 2 సార్లు కదా, ఒకసారి ఇదే ఇప్పుడు ఒకసారి ఉంది కదా తమిళనాడులో. ఇదే ఫస్ట్ టైం. అంతకుముందు జాతీయ అవార్డు కాదు, అది ఫిల్మ్ఫేర్ అవార్డు. అదే ఇప్పుడు జాతీయ అవార్డు కూడా అనౌన్స్ చేసి జరిగింది. ఇప్పుడు ఈ ఎఫ్ఐఆర్ ఉంది. ఇది క్రైమ్ ఆల్రెడీ రిజిస్టర్ అయింది కాబట్టి అది ప్రతిభను గుర్తించి ఇచ్చే అవార్డు కాబట్టి ఆ అవార్డును కూడా కొన్ని రోజులు ఆపాలని, కేసు తేలే వరకు ఆపాలని మన డిమాండ్ ఉంది. మనం ఆల్రెడీ సెంట్రల్ మినిస్టర్ ఫర్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ ఎవరైతే ఈ అవార్డులు ఇస్తారో ఆ కమిటీకి కూడా ఫాము పంపిస్తాం. ఆ లెటర్ కూడా పంపించడం జరుగుతుంది. అది ప్రాసెస్ జరుగుతుంది అనమాట. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, అదేవిధంగా ఉమెన్స్ హక్కుల కమిటీ, జాతీయ మహిళా కమిషన్ అందరి దృష్టికి కూడా తీసుకొచ్చి అది కూడా కోర్టు లాగే అనమాట. వాళ్ళు కూడా ఎఫ్ఐఆర్ ఆన్లైన్లో మనం ఫైల్ చేస్తే డీజీపీలకి వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తారనమాట. ఇలాంటివన్నీ చేసి రేవంత్ రెడ్డి గారిని కలిసి దీనికి ఒక పరిష్కారం చేయాలంటే చేయాలి, నీకు మంచి దృక్పథం ఉంది కాబట్టి, సమాజ హితంగా మీరు పనిచేస్తున్నారు కాబట్టి, హైడ్రా లాంటి ఈ చాలా రోజులుగా ఈ అక్రమ కట్టడాలు వీటన్నీ ఉండి చెరువులన్నీ కబ్జా చేయడం జరిగిందని ఎన్ని సంవత్సరాలుగా ఎన్నో ప్రభుత్వాలు ఏం చేయలేప్పటికీ కూడా ఇప్పుడు మీరు వచ్చి ఒక సాహసోపేతంగా ఒక నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఇది కూడా ఒక ఇష్యూ. కాబట్టి ఒక్క సినిమా ఇండస్ట్రీయే కాకుండా ఇన్ జనరల్ ఎక్కడైతే ఆడవాళ్ళు ఎక్కువ ఉంటారో అక్కడ కొన్ని చర్యలు అనేవి చేపట్టాల్సినంత అవసరం అయితే ఉంటుంది. సీసీ కెమెరా ఫుటేజీ అయితే ఒక వ్యవస్థని క్రియేట్ చేయాలి. షూటింగ్ స్పాట్లో సీసీటీవీ కెమెరాలు పెట్టాలా, షూటింగ్ ఎక్కడ జరుగుతుందో దాని కన్సర్న్ పోలీస్ స్టేషన్లో చెప్పి పోలీస్ అధికారులు అప్పుడప్పుడు వస్తుంటే భయంతో ఉంటారు కదా. ఈ క్యారవాన్ సిస్టమ్ రద్దు చేసి ఈ క్యారవాన్లు వచ్చినప్పటి నుంచే ఈ రగడ ఎక్కువగా ఉంది. ఈ క్యారవాన్లు తీసుకుపోవడం, రా అని చెప్పి తీసుకుపోవడం, ఇట్లా ఇది ఒక్క జానీ మాస్టర్ ఒక్కడే చేస్తున్నాడని కాదు, కానీ ఇండస్ట్రీలో ఈ క్యారవాన్ సిస్టమ్ వచ్చినప్పటి నుంచి ఎక్కువైనాయి అనమాట మహిళలపై వేధింపులు. కానీ ఎంత చిన్న ఆర్టిస్ట్ అయినా క్యారవాన్ లేకపోతే షూటింగ్ రారు కదా సార్. ఎవరు చిన్న ఆర్టిస్టులు కూడా తమిళనాడులో ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ డిసైడ్ చేసింది. ఏం డిసైడ్ చేసిందంటే క్యారవాన్లు మేము మీకు కావాలంటే మీరు పెట్టుకోండి, మీకు కావాలంటే మీరు పెట్టుకోండి క్యారవాన్లు, మేమైతే మేము వాటికి చెల్లించమని చెప్పారు. ఆ విధంగా ఇప్పుడు డాన్స్ మాస్టర్లకి ఇతరత్ర చిన్న స్టంట్ వాళ్ళకి అందరికీ క్యారవాన్లు ఇవ్వడం, చిన్న నటీనటులకి వాళ్ళకి ఇవ్వడం, ఈ సంస్కృతి అనేది మామూలుగా
బేసిక్గా ఇంతకుముందు శ్రీదేవి వాళ్ళు ఉన్నప్పుడు అంతా ఏం లేదనమాట. వాళ్ళంతా చెట్ల కింద కూర్చొని అవుట్డోర్ పోయినప్పుడు చెట్లు కింద కూర్చొని చేసేవాళ్ళు. ఏదన్నా బాత్రూంలు అట్లాంటివి వాడాలంటే దగ్గరలోనే హోటల్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు స్టే చేసే హోటల్స్కి పోయేవాళ్ళు కార్లలో. ఊటీ అట్లాంటి ప్రదేశాలంతా అప్పుడు క్యారవాన్లు అంతా లేవు కదా, అదంతా చెట్ల కిందే మొత్తం భోజనం గిజనం అంతా చేసేవాళ్ళు. ఆర్టిస్టులు అందరూ కూర్చునేవాళ్ళు, సామాన్లు కూర్చునేవాళ్ళు, అంతా మన కంటి ముందు జరిగేది. ఇప్పుడు చిత్ర నిర్మాణ వ్యవస్థలో కొంచెం ఒక రకమైన వ్యవహారం అనేది ఒకటి ఉంది. అదేంటంటే ప్రొడ్యూసర్ అనే వాడికి కమాండ్ పోయింది. అవును, ఆ కమాండ్ పోయిన కారణంగా అంతకుముందంటే ఇప్పుడు రామానాయుడు గారు వాళ్ళందరూ ఉన్నప్పుడు అంటే అట్లా ఒక రౌండ్ వేస్తా 24 గంటలు షూటింగ్ అబ్జర్వేషన్ చేస్తా. అప్పుడు ప్రొడ్యూసర్ వస్తున్నారంటే చాలా భయపడేవాళ్ళు. ఎవరిని అమ్మాయిలతో మాట్లాడుతున్నారు, ఏ రకంగా అమ్మాయిల్ని ప్రలోభ పెట్టేదానికి ప్రయత్నిస్తున్నారని చూసుకొని వార్నింగ్లు కూడా ఇవ్వడం జరిగేది ఆ కాలంలో. ప్రొడ్యూసర్ డామినేట్ చేస్తాడు కాబట్టి ప్రొడ్యూసర్లు అందరికీ భయపడాల్సి వస్తుంది. డైరెక్టర్ ఇప్పుడంతా డైరెక్టర్లు హీరోలు వ్యవస్థ ఎక్కువైపోయింది కాబట్టి వాళ్ళ డామినేషన్ ఎక్కువైపోయింది కాబట్టి ఎవరేం చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ప్రొడ్యూసర్లు పొద్దున వస్తున్నారు, షూటింగ్ మొదలవగానే వెళ్ళిపోతున్నారు. చాలా మంది కేవలం క్యాషియర్ లాగే ఉంటున్నారు అనమాట. కేవలం ఊరికే డబ్బులు ఇచ్చేసి ఎంత ఖర్చు అవుతుందో తెలుసుకొని మేనేజర్ల మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి మేనేజర్లు వ్యవస్థ అనేది కూడా హీరోలు అందరు కూడా సంబంధం ఉంటుంది అనమాట ఈ వ్యవహారానికి. ఇప్పుడు ఈ కమిషన్ వేసిన తర్వాత కేరళ లాంటి రాష్ట్రాల్లో కూతురాని పిలిచి రూమ్లోకి పిలుచుకుపోయి రేప్ చేయబోయాడని చెప్తే కమిషన్ దృష్టికి వచ్చి చెప్తున్నారు. అవకాశం అయిపోయి అంతా అయిపోయిన వాళ్ళు ఇప్పుడు రోడ్డు మీదకి వస్తున్నారు. ఇలాంటి కేసులు చాలా రేరు. ఏంటంటే జరిగినప్పుడే వచ్చే కేసులు కొంచెం తక్కువ ఉంటాయి. శ్రీరెడ్డి, రాధికా గుప్తా ఇట్లాంటి కేసులు చాలా తక్కువగా కనిపిస్తుంటాయి. వాళ్ళ అవకాశం కోసం ఇలా మాట్లాడితే రెండోసారి తీసుకోరు కదా. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ తీసుకుంటారన్నా కూడా ఇప్పుడు గతంలో కూడా శ్రీరెడ్డికి చాలా మంది మేము అవకాశం ఇస్తాం, డైరెక్టర్ తేజ ఆయన తన నెక్స్ట్ మూవీలో ఆఫర్ ఇస్తా అన్నారు. ఆఫర్ ఇస్తామని చెప్పారు. ఇచ్చినట్టు ఏం లేదు కదా. అవును, ఇచ్చినట్టు అయితే లేదు కదా. కాబట్టి నేనేం చెప్తానంటే దీని ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపైన చర్యలు చేపట్టాలి. ఎక్కడైనా కూడా పోలీసు నిఘా ఉండాలన్నమాట. షూటింగ్ ఏరియా దగ్గర ఆడ సీసీటీవీ కెమెరాలు అన్నీ కంపల్సరీ ఉండాలి. ఇప్పుడు క్యారవాన్లు పెట్టే దగ్గర అంతా సీసీటీవీ ఫాలోయింగ్ సీసీటీవీలు అట్లాంటివి పెట్టాలా. షూటింగ్ సెట్ల లోపల పెట్టాలా. ఇవన్నీ ఉన్నాయంట. ఎక్కడ మేకప్ రూముల్లో జరిగే సంఘటనలు కొన్ని ఉంటాయి. ఇలాంటి వ్యవస్థ అంతా ఉండాలి. కాబట్టి ఏంటంటే దీనికి తగిన విధంగా అన్ని రకాలుగా కూడా ఇప్పుడు మనం రేవంత్ రెడ్డి సీసీటీవీ అంటే ప్రతి చోట పెట్టలేం కదా సార్. అవుట్డోర్ వెళ్తారు, ఎక్కడ వెళ్తారు, షూటింగ్ ఎక్కడ ఉంటుందో తెలియదు కదా. ఇవి ఉన్నాయి కదా, ఈ పైన తిరిగాయి డ్రోన్స్ పెట్టచ్చు కదా. పెడతారు కదా. అది అంత బర్డన్ అంతా మళ్ళీ ప్రొడ్యూసర్కే పడుతుంది. డ్రోన్స్ ఆల్రెడీ వాడతారు కదా షూటింగ్లో. డ్రోన్స్ వాడతారు కదా. ఆ డిస్కే ఎక్కువ అవుతుంది అంతేగాని డ్రోన్స్ వాడతారు కదా. అమ్మాయిలు ఉన్నప్పుడు డ్రోన్స్ వాడాలా అని చెప్పారనుకోండి. ఆయన శ్రీరెడ్డి ఇష్యూ జరిగి 5 ఏళ్ళు దాటిపోయింది. ఆయన ఇప్పటి వరకు అసలు ఎలాంటి చర్యలు తీసుకున్నారు అసలు ఇండస్ట్రీలో? ఏంటి అలాంటి ఘటనలు జరగకుండా? ఇప్పుడు అంటే ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడే దాని గురించి మాట్లాడుకుంటాం, మళ్ళీ మర్చిపోతాం. తర్వాత దాని ప్రోగ్రెస్ ఏంటనేది కూడా ఉండదు. అమ్మాయి పొలిటికల్గా వెళ్ళింది కదా, నా రాజకీయంగా వెళ్ళింది కాబట్టి ఇంకా ఆ ఇష్యూని క్లోజ్ చేసినట్టుంది. ఇప్పుడు బాధితురాలు తను చాలా ఫెరోసిస్గా పోరాడింది. ఎందుకు పోరాడింది? పోరాడి సమస్యని దేశం దృష్టికి తేగలిగింది కదా. తెచ్చింది, కానీ ఆమె న్యాయం చేసుకోలేకపోయింది కదా. న్యాయం చేసుకోవాలంటే దాంట్లో వెనకాల ఎవరు ఉన్నారు, వ్యక్తులు, ఏం జరిగిందో, ఏం కాంప్రమైజ్ జరిగిందో, ఎలాంటి వ్యక్తులు ఉన్నా. ఇప్పుడు చట్టం ముందు అందరూ సమానులే అనే డైలాగ్ కూడా చెప్తారు. మరి ఇంకా వ్యక్తులు అన్నప్పుడు ఎలా అవుతుంది సార్ అది బయటకు రావడం? అప్పుడు ఉన్న ప్రభుత్వానికి ఇట్లాంటి వాటి మీద అంటే ఈ కల్చర్ ఉంటే ఇప్పుడు డెవలప్మెంట్ ఆఫ్ వచ్చేవాళ్ళు జనాలు రారు కదా. అవును, ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీలో ఉందనుకోండి, ఐటీ ఇండస్ట్రీకి ప్రిఫరెన్స్ ఇవ్వరు కదా. ఈ ఐటీ ఇట్లా అదే విధంగా బ్యాంకింగ్ సెక్టార్ అయితే ఇతరత్రంతా ఉమెన్స్ ఎక్కడ పనిచేస్తారా? అదే ఇప్పుడు అలాంటిది ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు బాధితురాలకి పక్కాగా పూర్తిగా న్యాయం జరిగినప్పుడు ఇంకో బాధిత మహిళ ఎవరైనా ముందుకు వస్తారు, మనకు కూడా న్యాయం జరుగుతుంది. అసలు అలాంటివి జరిగినప్పుడు ఎవరు పట్టించుకోరు, పెద్దలు ఉన్నారని. ఇప్పుడు మనం కోరేది అదే. ఇప్పుడు మనం కోరేది ఏంటంటే, అందుకే దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. కాబట్టి హైదరాబాద్ మహానగరానికి చెడ్డ పేరు వస్తుంది, సినిమా పరిశ్రమకు వస్తుంది, అందరికి వస్తుంది. కాబట్టి ఇది నేషనల్ ఇష్యూగా ఉంది. కాబట్టి ఈ బొంబాయిలో కూడా జరిగింది. అక్కడ బాగా మహిళలంతా తరలి వచ్చారు, ఇది జరిగింది అక్కడ అదొక ఇష్యూ, అదొక డిఫరెంట్ ఇష్యూ.
ఇప్పుడు ఈ వ్యాన్లు పెట్టినప్పుడు వ్యాన్లలో బొంబాయిలో ఆర్టిస్టులు ఈ డ్రగ్స్ కూడా తీసుకోవడం జరిగేది, కొకైన్స్ అట్లాంటివి వాడడం కూడా జరిగింది. ఆరోపణ కాదు, ఉన్నాయి, పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తేలిందనమాట. ఈ పెడ్లర్స్ ఉంటారు. అదే డ్రగ్స్ మీద కేసు మీద మీరు కూడా ఇంతకుముందు చాలాసార్లు ఇది చేశారు, పోరాడారు. చాలామంది ఇండస్ట్రీ వాళ్ళని కూడా డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేశారు. తర్వాత ఫైనల్గా దాన్ని కూడా క్లీన్ చిట్ ఇచ్చేశారు. క్లీన్ చిట్ ఇచ్చారంటే ఆధారాలు సరిగా అంటే దొరకలేదా, లేకపోతే పెద్ద వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అనే దానికంటే మనం ఆలోచించే దానికంటే అదే కేంద్రం దీనిపైన స్పందించాలని చెప్పి మనం కేంద్ర ప్రభుత్వం మీద సుప్రీంకోర్టులో కేసు వేసాము. అదే సిబిఐ దర్యాప్తు జరిపించాలి. ఇది దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రాల్లో ఈ డ్రగ్స్ ఎక్కువ వాడుతున్నారు, డ్రగ్స్ కేసులు ఎక్కువ ఉన్నాయంటే నార్కోటిక్ బ్యూరో అనేది ఒకటి ఉంటుంది. అసలు కేంద్రం తలుచుకుంటే దేశంలోకి డ్రగ్స్ వస్తాయి సార్ అసలు? అది దాన్ని ఆపలేరు అనమాట. రాజస్థాన్ బార్డరు, పాకిస్తాన్ నుంచి అక్కడి నుంచి అదేవిధంగా వస్తుంటాయి. అవి ఉన్నాయి. అవి ఏ విధంగా వస్తున్నాయో అనేది ఈ నైజీరియన్స్ ఎక్కడ ఎక్కువగా ఉంటారో వాళ్ళు ఈ సెటప్ అంతా చేస్తారనమాట. ఇప్పుడు హైదరాబాద్ సిటీలో కొంచెం నైజీరియన్సే పెడ్లర్స్గా దొరికినట్టున్నారు చాలామంది. డ్రగ్స్ అనే దాని మీద ఇప్పుడు ఏంటంటే ఈ రీహాబిటేషన్ సెంటర్స్ అవి కొంచెం తక్కువ ఉన్నాయి, చాలా రాష్ట్రాల్లో లేవన్నమాట. అవన్నీ కూడా పెట్టమని మనం ప్రేయర్లు అడిగాం, అవి ఎక్కువ చేయమని. అదేవిధంగా ఎయిమ్స్ అని ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ వాళ్ళు దీనిపైన రీసెర్చ్ చేశారు. ఎందుకు డ్రగ్స్కి మానసికంగా ఎందుకు బానిసలు అవుతున్నారు అనే దానిపైన రీసెర్చ్ చేస్తే వాళ్ళు కూడా వాళ్ళు సబ్మిట్ చేయడం జరిగింది, కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. దీని మీద ఏంటంటే చట్టం సరిగా లేదు కాబట్టి చట్టం సరిగా చేయాలి. అంటే ఇప్పుడు తీసుకునే వాళ్ళ మీద కేసు అనేది నిలబడటంలే, పెడ్లర్స్నే చేయగలుగుతున్నారు ఏదైనా చేస్తే, అమ్మేవాడిని నియంత్రిస్తున్నారు. తీసుకునే వాళ్ళు కూడా ఆ భయం పెట్టాల్సినంత అవసరం ఉంటుంది అని చెప్పి మనం ఆ రోజు మన నినాదాన్ని నియమించాం. ఇవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు వ్యవస్థ అలా తయారైపోయింది, వ్యవస్థలో మార్పు అనేది రావాలి. ఆడవాళ్ళ మీద ఆ దాడులు ఎక్కువైపోతున్నాయి అని మనం అనుకునే దానికంటే ఈ వ్యవస్థను మార్చాల్సినంత అవసరం సమాజ హితంగా పనిచేసే సంస్థలు ఆ దిశగా అడుగులు వేయాలి. మీడియా ఆల్సో ఒక పార్ట్ ఆఫ్ ది ఇదే కదా, మీడియా కూడా ఈ పాత్రను పోషించాలి. మీడియా ఎప్పుడు ముందు ఉంటుంది. జానీ మాస్టర్ని అరెస్ట్ చేశారు, తీసుకొచ్చిన తర్వాత ఏం జరుగుతుంది, కామన్గా ఏం జరుగుతుంది అంటే స్టేట్మెంట్ తీసుకుంటారు, జైలుకు పంపిస్తారు, అతను బెయిల్కి అప్లై చేస్తాడు, కింద కోర్టులో కాకపోతే హైకోర్టుకి వెళ్తాడు. బెయిల్ ఇమీడియట్గా రాకపోవచ్చు కానీ కొన్ని రోజుల తర్వాత వచ్చేదానికి అవకాశం, ఛార్జ్షీట్ వేయాలి కదా. ఛార్జ్షీట్ వేయాలంటే దీంట్లో వచ్చే అమ్మాయి ఎప్పుడో జరిగింది అంటే ముందు రోజు 5 రోజులు 6 రోజుల ముందు జరిగి హాస్పిటల్కి పోయి ఉంటే, ఇప్పుడు ఏదైనా అతను చెప్పాల్సిందే, ఏదైనా చెప్పాలంటే హాస్పిటల్కి అప్పుడు పోయింటే దొరికిపోయేవారు, ఆధారాలు దొరికాయి. ఇప్పుడు ఇదేంటంటే పోలీసు నిఘా మీదే ఆధారపడి ఉంది ఈ కేసు. పూర్తిగా పోలీసు వ్యవస్థ అంటే పోలీసు వ్యవస్థ పటిష్టమైన వ్యవస్థ ఉంది. ఎందుకంటే సైబరాబాద్ పోలీసు మహంతి గారు అని ఉన్నారు, స్ట్రిక్ట్ ఆఫీసర్ అతనైతే దీన్ని వదిలిపెట్టడాన్ని నాకు అనిపించింది. నేరస్తుని కూడా ఆయన స్ట్రిక్ట్ ఆఫీసర్ సార్, ఆయన వదిలిపెట్టరు. కానీ ఆయన పైన తలుచుకుంటే ఏదైనా అవుతుంది. ఆ పైనున్నోళ్ళు ఈ పైనున్నోళ్ళు అంత మాటలు అతను ఎండవు, ఈనే టైప్ కాదు అతను. ఈయన స్మితా సబర్వాల్ గారి భర్త ఎవరైతే మీరు కేసు వేసినప్పుడు అకుల్ సబర్వాల్, ఆయన కూడా చాలా స్ట్రిక్ట్ గా చేశారు. అప్పుడు అది ఏంటంటే పొలిటికల్ లింక్ ఉంది దానికి. అవును సార్, ఇప్పుడు దీనికి కూడా పొలిటికల్ లింక్ ఉంది కదా. జానీ మాస్టర్ని కావాలని ఇరికిస్తున్నారని అంటున్నారు కదా. ఎట్లా పొలిటికల్ లింక్ ఉంది అంటారు? జానీ మాస్టర్ ఆయన వైసీపీ వాళ్ళు ఆయన్ని ఇది చేస్తున్నారు. వైసీపీ వాళ్ళకి జానీ మాస్టర్ని టార్గెట్ చేయాల్సినంత అంటే జనసేనకి స్టార్ క్యాంపెయిన్. ఇప్పుడైతే ఎలక్షన్లు ఏమి లేవు, అతను ఇప్పుడు టార్గెట్ చేసేది. అప్పుడు చాలా స్టార్ క్యాంపెయిన్ చేసి ఆయన జనసేనకి చాలా సపోర్ట్ చేశారు కదా. క్యాంపెయిన్ చాలా మంది చేశారు, ఆర్పీ చేశాడు, అతను చేశాడు, ఆది చేశాడు, అందరు చేశారు. జానీ మాస్టర్ మీద ఎందుకు వచ్చినాయి ఆరోపణలు? వాళ్ళందరి మీద కూడా రావాలి కదా. నేనేమంటానంటే ఎక్కువ ఉండొచ్చు, చాలామంది ఉండొచ్చు, వాళ్ళని రాజకీయంగా మనం చూసుకోవాల్సినంత అవసరం లేదు. అమ్మాయి వచ్చింది, అమ్మాయికి న్యాయం జరగాలి, అంతవరకే ఉండాలన్నమాట. అమ్మాయికి న్యాయం జరిగే వరకే ఉండాలి. కానీ అది పొలిటికల్గా కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు చాలామంది. పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ అంటే అతను రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి పొలిటికల్ అంటున్నారు. ఇప్పుడు శ్రీరెడ్డి ఉంది, అప్పుడు శ్రీరెడ్డి ఉన్నప్పుడు అమ్మాయి ఏ రాజకీయ పార్టీలో ఉంది? సాక్షి ఛానల్లో పనిచేసింది యాంకర్గా, అదే న్యూస్ అది ఎప్పుడో గతంలో. తర్వాత సినిమా అవకాశాల కోసం ట్రై చేస్తుంది.
అప్పటికి వైసీపీ అన్నదండలు లేవు కదా అమ్మాయి. ఆ తర్వాతే కదా ఆ అమ్మాయి వైసీపీ గూటికి చేరింది. ఆ రాజకీయం అనేది కాదు, కానీ రాజకీయ చెందిన వాళ్ళు ఎందుకంటే గ్లామర్ ఫీల్డ్ కదా. ఇప్పుడు హీరోలు ఎవరన్నా ఇరుక్కున్నారనుకోండి, వాళ్ళు కావాలనుకుంటే ఇరుక్కోకుండా చేయగలిగా ఏదన్నా చేసేదానికి అవకాశం ఉంటుందన్నమాట. అలాంటి జరగవని నా ఉద్దేశం. ఇప్పుడు జానీ మాస్టర్ కూడా పెద్ద సెలబ్రిటీయే కదా ఒక రకంగా చెప్పాలంటే. అంత పెద్ద సెలబ్రిటీ ఉన్నా అతను ఈ నేరం నుంచి ఒకవేళ నేరం కానీ చేసుంటే, అతని ఆధారాలన్నీ దొరికితే తప్పకుండా ఈ నేరం నుంచి అతను బయటపడేదానికి ఛాన్సే లేదు. ఇది ఒక చెంప పెట్టనమాట. కానీ జానీ మాస్టర్ లాంటి ఇండస్ట్రీలో చాలామంది ఉండారనే తెలియాలి కాబట్టి ఇప్పుడు కొన్ని ఫేక్ కూడా ఉంటారు. ఇప్పుడు మనం ఏమంటామంటే, ఇప్పుడు మీరు అవకాశాలు ఇస్తానని అంటున్నారు ఆ అమ్మాయికి అవకాశాలు ఇప్పుడు కాదు మీరు ఇవ్వాల్సింది మొదట్లోనే. ఇప్పుడు కోర్టులో కేసు ఉన్నప్పుడు మీరు ఇప్పుడు ఆ అమ్మాయి నాకు ఉద్యోగం ఇవ్వలేదని చెప్పి జానీ మాస్టర్ మీద అందుకే రాజకీయ కోణం వస్తుంది. ఇక్కడ ఎలా వస్తుంది, దీంట్లో డిఫరెంట్ రాజకీయ వ్యక్తులు ఆ అమ్మాయికి ఇన్వాల్వ్ అయ్యి చేపించారా అనేది ఎందుకు వస్తుందంటే అందుకే వస్తుంది. అదే ఒక స్టార్ ఆ అమ్మాయికి సినిమాల్లో అవకాశం ఇస్తాము, ఆ అమ్మాయికి కాంపెన్సేషన్ ఇప్పిస్తాము అని ఇట్లా మాట్లాడుతున్నారు. కాబట్టి ప్రభుత్వం ఆఫీసర్లు వాళ్ళకి వదిలిపెట్టేస్తే వాళ్ళు చూసుకుంటారు. ఇవన్నీ చిత్ర పరిశ్రమ అనే తెలికి అంతా అక్కడక్కడ అదే. మీరంటే ఫేక్ కేసులు కూడా వచ్చాయి. ఝాన్సీ గారు మొన్న చెప్పారు ప్రెస్ మీట్లో 2 ఫేక్ కేసులు కూడా వచ్చాయని. ఇప్పుడు ఈ కేసులో కూడా వాళ్ళ దగ్గరికే ఫస్ట్ పోయింది ఆ అమ్మాయి. పోయిన తర్వాత వాళ్ళే పంపించారు అని చెప్పి చెప్తున్నారు కదా. పోలీస్ స్టేషన్కి వాళ్ళే పంపించారు అని అంటే ఎవరైనా చేయాల్సింది పోలీసు వాళ్ళు చేయాల్సింది, కానీ సినిమా ఇండస్ట్రీ ఏం చేయలేదు కదా. గవర్నమెంట్ చట్టం అనేది పోలీసులు ఏం చేయగలుగుతారు, అతనికి పని ఇవ్వకుండా చేయగలుగుతారు, అంతకంటే ఏం లేదన్నమాట. అదే నిర్ణయాలు తీసుకోవాలంటే కావాలంటే ఫెడరేషన్ అని ఒకటి ఉంటుంది. కాబట్టి ఆ ఫెడరేషన్కి ఇక్కడ ఫెడరేషన్ నుంచి సపోర్ట్ ఇతను ఈ విధంగా చేశాడు కాబట్టి ఇట్లా అతను చేయకూడదు అని బ్యాన్ చేయగలుగుతారు. అంతవరకే చేయగలుగుతారు. అతను ఆల్రెడీ ఎస్టాబ్లిష్డే కదా. ఇప్పుడు ఆయన స్టార్టింగ్లో ఉన్నాడు అనుకో, ఆల్రెడీ అతను మంచి పేరు డబ్బు బాగా సంపాదించిన వ్యక్తే కదా. కాబట్టి ఏంటంటే దీని ప్రభుత్వం చిత్తశుద్ధిగా ఉంటే పని జరిగిపోద్ది. అన్ని రకాలుగా కూడా ఈ మహిళలపై లైంగిక వేధింపులు ఈ ఛానల్స్లో రాకూడదు, వాటిల్లో రాకూడదు అంటే అది వచ్చింది కాబట్టి కొంచెం తక్కువ ఉన్నాయి. ఛానల్స్లో రాకూడదు, చూపించకూడదు అని చూపించమంటే వస్తున్నాయి చూస్తున్నారు అది ఇది అని అంటే చట్టం వస్తున్నాయి చేస్తున్నారు అనే తలకి తక్కువగా ఉన్నారు, ముందుకు వస్తున్నారు చెప్పేదానికి. అవును, చెప్పేదానికి ముందుకు వస్తున్నారు. లేదంటే లోపల అని ఇన్ని సంవత్సరాలు కొన్ని సంవత్సరాలుగా ఉంది కదా. ఇప్పుడు చెప్తున్నారు ముస్లిం తారలందరూ మమ్మల్ని ఆ కాలంలో కమల్ హాసన్ హింసించాడు, వాడి హింసించాడు, వీళ్ళు హింసించారు అని చెప్తున్నారు. అట్లా అదే ఉంది కదా. ఇవన్నీ జరుగుతున్నది. ఇప్పుడు ఆ రేఖ చెప్పింది, అదేవిధంగా ప్రతి ఒక్కరు చెప్పింది, జయలలిత చెప్పింది, అదే హాస్య నటి జయలలిత కూడా స్టేట్మెంట్ ఇచ్చింది కదా. కాబట్టి ఇది కరెక్ట్గా ప్రభుత్వం చిత్తశుద్ధితో చేయాలని నేను కోరుతున్నాను. ఇండస్ట్రీలో మీరు ఎప్పటి నుంచి ఉన్నారు సార్? ప్రొడ్యూసర్గా ఎప్పుడు స్టార్ట్ అయ్యారు? నేను ఫస్ట్ అసోసియేట్ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాను. నేను వచ్చి 82 నుంచి ఉన్నా ఇండస్ట్రీలో. ప్రొడ్యూసర్గా 95 ఆ ప్రాంతాల నుంచి ప్రొడ్యూసర్ అయ్యాను. 2012 ప్రొడ్యూసర్గానే ఉన్నాను. డబ్బింగ్ చాలా సినిమాలు చేశాను. కన్నడలో తీశాను, తమిళ్లో తీశాను, అన్నిట్లో తీశాను. ఓకే. ఇండస్ట్రీ ఫుల్ లైఫ్ ఇండస్ట్రీలోనే గడుపుతున్నాం అన్నమాట. అంటే మాకు తెలిసినప్పుడే మద్రాసులో సినిమా ఇండస్ట్రీలో ఉండేవాళ్ళం. కృష్ణ గారి దగ్గర పనిచేసేవాళ్ళం. సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ వాళ్ళంతా బాగా అట్లా అన్నమాట పనిచేసేవాళ్ళం. మాకు తెలుసు ఇవన్నీ. మేము ఉన్నప్పుడు ఇవన్నీ ఈ వ్యవస్థ అంతా లేదు. కన్నేసి ఉంటారంట. మేము ఎవరితో మాట్లాడుతుంటే కూడా కన్నేసి ఉండి వార్నింగ్లు అప్పుడే ఇచ్చేవాళ్ళు. అంతా ఓపెన్ ప్లేస్ కదా. అదే ఓపెన్ ప్లేస్. సెట్లు వెనక్కి తీసుకుపోయి అమ్మాయిలను మాట్లాడుతున్నా ఎవడో ఒకడు లీక్ చేసేవాళ్ళు. ఏదో రకంగా ఎవరెవరినో ప్రేమించుకొని పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు ఉన్నారే కానీ ఇట్లా వాడుకొని వదిలేసిన వాళ్ళు ఉన్నప్పటికీ కూడా బహిర్గతమని చెప్పలేదు. ఇప్పుడు చెప్తున్నారు. ఇది సంతోషమైన వ్యవహారమే. చెప్పాలా, చెప్తేనే వీటిని నిరోధించగలుగుతాం. ఇంకోటి ఏంటంటే తెలుగు అమ్మాయిలకి ఆఫర్లు ఇప్పుడిప్పుడు వస్తున్నాయి, కానీ గతంలో వచ్చావు కదా ఎక్కువ నార్త్ వాళ్ళనే తీసుకునేవాళ్ళు. అంటే ఎందుకు వాళ్ళని అయితే సైలెంట్గా ఉంటారు ఇలాంటివి జరిగినా కూడా అనే ఒక దీంతో వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు ఏంటి సార్? అట్టేలే కొంచెం గ్లామర్ ఫీల్డ్
తెలుగులో కూడా మంచి నటిన శ్రీదేవి వాళ్ళందరూ అవును, తెలుగు నటినట్లు వాళ్ళే ఉన్నారు కదా. కానీ చాలా జయప్రద, తక్కువ. శ్రీదేవి, జయసుధ. ఇప్పుడైతే వస్తున్నారు ఎక్కువ. అందరూ కూడా తెలుగు వాళ్ళే కదా. తెలుగు వాళ్ళు అప్పట్లో అంతా తెలుగు వాళ్ళే ఉండేవాళ్ళు. సౌత్ ఫీల్డ్ని ఏలిన వాళ్ళు తెలుగు వాళ్ళు, దక్షిణాది చలనచిత్ర పరిశ్రమని ఏలిన వాళ్ళు. ఒక తరం అంతా తెలుగు వాళ్ళే ఏలేరు. ఆ తర్వాత తర్వాత మారిపోయారు. వివిధ రంగాలకి చదువుకుంటున్నారు కదా ఎక్కువగా ఇప్పుడు ఉన్నవాళ్ళు. సినిమా ఫీల్డ్లో ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఇట్లా చాలా తక్కువ మందికే ఉంటుంది ఆ ఫీల్. సినిమాలు యాక్ట్ చేయాలా, గ్లామర్ ఫీల్డ్లో పనిచేయాలా అని. తల్లిదండ్రులకు కూడా వాళ్ళ అమ్మాయిని సినిమా ఇండస్ట్రీలో పంపించాలంటే భయపడే పరిస్థితులు ఉండేవి అప్పుడు. అలాంటి పరిస్థితులు ఏమి ఉండవు. అదే ఒకప్పుడు ఉండేవి, ఇప్పుడైతే మారుతుంది చాలా. లేలా ఇది ప్రొఫెషనల్ లాగే భావిస్తారు. ఇప్పుడు బొంబాయి వాళ్ళు వస్తారు కదా, వాళ్ళంతా వాళ్ళు ఏం ఊరికి అడగంగానే ఏమి రారు. ఇప్పుడు ఒక అమ్మాయి ఒక హీరోతో ఒక సినిమాలో పనిచేసిందంటే అంతే, అయిపోయింది అక్కడికి. 4-5 సినిమాల్లో పనిచేస్తే ఇంటర్నల్ లింక్ అనేది ఏదో ఉంటేనే చేస్తుంది, ఎంత మహానటి అయినా కూడా. అట్లా ఏదో ఒక హీరోతో టచ్లో ఉంటుంది. హీరోలే కదా, హీరో డామినేటెడ్ ఇండస్ట్రీ కదా, హీరో అండ్ డైరెక్టర్స్ డామినేటింగ్ ఇండస్ట్రీ అయిపోయింది కదా. కాబట్టి ఏంటంటే ఇది ఈ బొంబాయి వాళ్ళు అంటే ఓవర్ రెమ్యునరేషన్లు కదా. ఓవర్ రెమ్యునరేషన్లు. ఒక సినిమాలో 2 సినిమాలు యాక్ట్ చేస్తే కోట్లు తీసుకొని వెళ్ళిపోతారు. కాబట్టి ఇవన్నీ జరిగినా చెప్పరు. ఇప్పుడు పూనం కవర్ ఎప్పుడో జరిగిన దాన్ని ఇప్పుడు వచ్చి చెప్తుంది కానీ రావట్లేదు కదా. వస్తే ఇప్పుడు పూనం కవర్ లాంటి వాళ్ళు వచ్చారనుకో, ఖచ్చితంగా ఆ అమ్మాయికి న్యాయం జరిగే విధంగా మేమందరం కూడా కృషి చేస్తాం. పూనం కవర్ కానీ, అదేవిధంగా రకుల్ ప్రీత్ సింగ్ కూడా చేసింది కదా. ఆ అమ్మాయి రావాలా, వచ్చి ఎక్కడో మీడియాలో మాట్లాడుకునేదాన్ని మేము ఉన్నాము, ఇంకా ఈ పరిశ్రమలో మేము బాధితులయ్యామని ఆ రకంగా కూడా పబ్లిసిటీ చేసుకునేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి వాళ్ళు ముందుకు రావాలా, మేము ఈ సమస్య ఎదుర్కొన్నాము అని చెప్తే వాళ్ళకి బాసటగా ఉండేదానికి మాలాంటి వాళ్ళందరూ ఉన్నాము. అక్కడ తమిళనాడులో సింగర్ చిన్మయి అనే ఆమె ఎప్పటి నుంచో పోరాడుతుంది. ఇప్పటి వరకు ఆమెకి అసలు న్యాయం జరిగినట్టు ఎక్కడ లేదు. తమిళనాడు అంటే సినిమా ఇండస్ట్రీ వాళ్ళే ఉంటారు ఎక్కువగా. ఇది చీఫ్ మినిస్టర్లు కానీ అంతా. స్టాలిన్ సినిమా ఇండస్ట్రీ, కరుణానిధి సినిమా ఇండస్ట్రీ, జయలలిత సినిమా ఇండస్ట్రీ, ఎంజీఆర్ సినిమా ఇండస్ట్రీ. బేసిక్గా వాళ్ళే రూల్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళు ఆ విధంగా ఫేస్ చేసి ఉంటారు. కాబట్టి ఇప్పుడు జయలలిత కూడా ఈ రకమైన ఫేస్ చేసింది కదా. చేసింది కాబట్టి వాళ్ళు అక్కడ దాన్ని పెద్ద సీరియస్గా తీసుకున్నట్లేదు. దాన్ని ఇట్లాంటి ఇష్యూస్ ఇన్ జనరల్గా జరుగుతాయి అనే ఒక ఉద్దేశంతో వదిలిపెట్టినట్టున్నారు అనుకోవాలి మనం. అంతకంటే అది అక్కడ ఏం జరిగింది ఏందని చిన్మయం చెప్తానే ఉంటుంది. ఎప్పుడు కూడా ఇట్లాంటివి వచ్చినప్పుడే చెప్తుంటారు. ఇప్పుడు పూనం కవర్ ఉంది, నేను కంప్లైంట్ ఇచ్చాను, నాకు కూడా న్యాయం చేయండి మీరు సినిమా పరిశ్రమ అని చెప్తా ఉంది. కానీ ఏది కంప్లైంట్ ఇచ్చింది, మా అసోసియేషన్లో ఇచ్చింది కంప్లైంట్. రావాలి కదా, కంప్లైంట్ ఇచ్చి ఆడ కూర్చుని ఏం ప్రయోజనం ఇవ్వాలి కదా. ఒక పెద్ద డైరెక్టర్ మీద కంప్లైంట్ ఇచ్చింది, ఆ పెద్ద డైరెక్టర్ని ఎదుర్కోవాలంటే నువ్వు రావాలి కదా. ఇప్పుడు శ్రీరెడ్డి ఆ రోజు ఆరోపణ చేసిన వాళ్ళు చాలా పెద్దవాళ్ళు అయినప్పటికీ కూడా ఎదుర్కొని ఏదో చేసుకుంది కదా. అట్లా నువ్వు కూడా రావాలి కదా. మనం బట్టలిప్పుకొని ఫిల్మ్ ఛాంబర్ ముందు ప్రదర్శించమని చెప్పి మనం చెప్పం, కానీ వచ్చి నీకు జరిగిన అన్యాయాన్ని ఎలుగెత్తి చాటితే మాలాంటి వాళ్ళందరం గొంతిప్పుతాం. అది ఇంకోటి, ఇలా వచ్చేవాళ్ళు ఏంటంటే వాళ్ళకి పూర్తిగా న్యాయం జరిగేంత, న్యాయం అంటే ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి శిక్ష పడేంత వరకు ఉండట్లేదు. మిడిల్లో ఇది చేసుకోవడం, డబ్బులకి కాంప్రమైజ్ చేసుకోవడం, అలా కాంప్రమైజ్లతోనే అయిపోతుంది. న్యాయం అనేది ఎక్కడ జరగట్లేదు. ఇప్పుడు అదే అంటే మీరు ఏ ఉద్దేశంతో అడుగుతున్నారు అంటే శ్రీరెడ్డి విషయం, శ్రీరెడ్డి కావచ్చు, ఏదైనా చాలా వరకు దేంట్లోనూ కూడా మనకి దానిపైన పెద్ద ఐడియా లేదు. ఓకే, వచ్చింది ఫస్ట్లో మేమందరం కూడా సపోర్ట్ చేసాము. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ప్రెస్ క్లబ్లో తిట్టిందో ఫ్యామిలీని, పవన్ కళ్యాణ్ ఫ్యామిలీని, అదే ఆమెను తప్పుదో పట్టించారు. ఆ అమ్మాయి అలా చేయడం తప్పు కదా. నువ్వు నీ సమస్యను చెప్తున్నావు, సమస్య మీద పోరాడింటే ఆ సమస్య మీద పోరాటం చేయాలి. నీకేదో పర్సనల్ యాంబిషన్ వేరే ఉందనేది అర్థమైంది. అందుకోసం అది పెద్ద నిలబడలా ఆ అవస్థ. ఇంకా సార్, ఇంకా తెలుగు భాష పరిరక్షణ వేదిక కన్వీనర్గా కూడా ఉన్నారు. దానికి సంబంధించి మీరు ఎలాంటి చేస్తున్నారు డెవలప్మెంట్స్? దానికి సంబంధించి ఎప్పుడు పోరాటం చేస్తూనే ఉన్నాం. అది ఒకటే కాదు, బిగ్ బాస్ మీద కూడా కేసు వేశాను. 2018లో వేసాను కేసు. ఓకే, అది ఇప్పుడు దాకా రన్నింగ్లో ఉంది. ఇప్పుడు జడ్జిమెంట్కి ఉంది. ఓకే, బిగ్ బాస్లో కాస్టింగ్ అవచ్చు జరిగినప్పుడు దాన్ని నియంత్రించగలిగాం కదా కొంచెం వరకు. ఇప్పుడు కొంచెం తగ్గిందంటే దాంట్లో అశ్లీలత శాతం
ఒక పర్సంటేజ్ తగ్గిందంటే మాలాంటి వాళ్ళ వల్లనే అని చెప్పవచ్చు. ఓకే. ఇప్పుడు ఎవరు అడగకపోతే చూపించేదానికి రెడీగా ఉండేది, తీసేవాళ్ళకి ఏముంది ప్రాబ్లమ్. చేంజ్ వచ్చిందంటున్నారు. చూస్తున్నారు బిగ్ బాస్ కొంచెం ఉందే అనుకుంటున్నాను. బిగ్ బాస్ చూస్తున్నారా మీరు? నేను చూడండి. ఓకే. మేము దానికి యాంటీ ఉన్నప్పుడు దాన్ని చూడాల్సిన ఫస్ట్లో చూసాం కాబట్టే కదా కేసు వేసాం. ఇప్పుడు కూడా అదే త్రోవలో నడుస్తుందని చెప్పి మా అడ్వకేట్లు చూస్తారు. వాళ్ళు కదా ఆర్గ్యూ చేసేది, మనం కాదు కదా. ఫస్ట్ ప్రేయర్ మనం తయారు చేపిస్తాం. మనం అన్ని బేసిక్ థింగ్స్ అన్నీ మనం తయారు చేపిస్తాం. జరిగింది జరిగింది ఫోటోలు అన్నీ కోర్టుకి ముందు ఉంచాలి కదా. ఉంచుదాం. ఫస్ట్ చెప్పిన అంశము జరిగిన అంశాన్ని ఫస్ట్ మనం తెలియజేస్తాం. ఆ తర్వాత ఇన్ బిట్వీన్ కేసు వచ్చినప్పుడల్లా మాట్లాడాల్సింది వాళ్ళు కాబట్టి వాళ్ళు చూసుకుంటారు అదంతా. నేను తెలుగు భాష పరిరక్షణ అంటే ఇంకా తెలుగు భాష కోసం అదే ఒక నిరంతర పోరాటం అన్నమాట. తమిళనాడులో తెలుగు భాష కోసం, వికాసం కోసం దాదాపు 2 కోట్ల మంది తెలుగు ప్రజలు అక్కడ ఉన్నారు. తెలుగును నేర్చుకోవాలని తలంపున్న వాళ్ళకి తెలుగు నేర్చుకునే అవకాశాన్ని కల్పించమని రాష్ట్ర ప్రభుత్వం మీద పోరాటం చేస్తుంటాం. అందులో భాగంగా అందరూ తెలుగు అసోసియేషన్ మేమందరం కొంతమంది కోర్టులకు వెళ్ళి కోర్టు ఆర్డర్లు అయ్యి. కానీ చాలా స్కూళ్ళల్లో తెలుగు మాట్లాడితే తప్పన్నట్టు చేస్తున్నారు పిల్లల్ని. అది ఇక్కడ ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే ప్రధానంగా భాష గురించి, భాష ఎక్కడుందో ఆ రాష్ట్రాల్లో కూడా తెలుగు చదువుకునే వాళ్ళు కరువైపోయారు కాబట్టి మాకు అక్కడ పెద్ద ఎఫెక్ట్ అయిపోయింది. మీ స్టేట్స్లోనే లేదు కదా అంటారు. ఇప్పుడు ఇప్పుడు తిరుపతి బార్డర్ లాంటి తమిళనాడు బార్డర్ ఉండే చిత్తూరు జిల్లా అంతా కూడా తమిళ లాంగ్వేజ్ ఉంటుంది. ఓకే. తమిళ లాంగ్వేజ్ స్కూల్స్ ఉంటాయి అక్కడ, తమిళ లాంగ్వేజ్ స్కూల్స్. ఓకే. అదేవిధంగా కర్ణాటక బార్డర్ ఉన్న ప్రాంతాల్లో కూడా తమిళ లాంగ్వేజ్, తమిళ్ నేర్చుకునే దానికి అన్నీ ఉంటుంది. ఒక తమిళనాడులో మాత్రం నిర్బంధ తమిళ భాషా బోధన చట్టం అని ఒకటి తెచ్చి కంపల్సరీ ఎడ్యుకేషన్ చేస్తే, తమిళ్లో చేస్తేనే కొంచెం మీకు ఆప్షనల్ లాంగ్వేజ్. మన లాంగ్వేజ్ మనం పరీక్ష రాయొచ్చు కానీ మార్కులు లేని పరీక్ష కింద చేశారు. కానీ కోర్టు దాన్ని ఒక ఆప్షన్ లాంగ్వేజ్ కింద తీసుకోమని చెప్పి ఇచ్చారు. ఇచ్చినప్పటికి కూడా ప్రభుత్వమే దాన్ని రన్ చేయాలి కాబట్టి విద్యార్థులు ఇసికి వేశారున్నారనమాట. ఎందుకు ఉద్యోగాలు వస్తాయో రావో అంటే తమిళ్ నేర్చుకుంటేనే ఉద్యోగాలు అనే స్లోగన్ కూడా వచ్చింది కాబట్టి ఇప్పుడు చాలా వరకు మారారు. మాతృభాష మీద ప్రేమ ఉన్నవాళ్ళు మాత్రం అదేవిధంగా పయనిస్తున్నారు. ఇంకోటి అదే మాతృభాష కోసం మీరు అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఆ మాతృభాష నేర్చుకోవడం వల్ల మిగతా భాషలు రాకపోవడం వల్ల ఇబ్బంది పడే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇప్పుడు హైదరాబాద్లో చూస్తే తెలుగు వచ్చిన వాళ్ళే అంటే మాల్స్కి ఎక్కడైనా వెళ్ళామనుకోండి, అందులో ఎక్కువ హిందీ మాట్లాడే వాళ్ళు ఉంటారు. మనకి హిందీ రాదు, వాళ్ళు చెప్పేది మనకు అర్థం కాదు, మనం చెప్పేది వాళ్ళకి అర్థం కాదు. అట్లా ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం వేరే భాషల్లో ఆధిపత్యం ఎక్కువ పెరిగిపోతుంది. హిందీ అనేది మేమంతా హిందీ సెకండ్ లాంగ్వేజ్ అప్పుడు చదువుకున్నాము. మీడియం ఆఫ్ ఎడ్యుకేషన్ తెలుగు చదువుకున్నా, హిందీ సెకండ్ లాంగ్వేజ్. హిందీ కొంచెం వస్తుంది. 10th వరకు హిందీ ఉండేది అప్పుడు ఆ కాలంలో. ఆ తర్వాత ఉండేది కాదు. కానీ 10th పబ్లిక్ ఎగ్జామ్లో హిందీ సెకండ్ లాంగ్వేజ్ ఉండేది అన్నమాట. దానికి 20 మార్కులు 18 మార్కులకే పాస్ అట్లా ఉండేది. కాబట్టి ఏంటంటే అందుకే మాకు హిందీ వచ్చు. ఇప్పుడు మేము జాతీయంగా ఇప్పుడు మేము బిగ్ బాస్ మీద జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసినా ఎక్కడ చేసినా హిందీలోనే మాట్లాడగలుగుతాం. మాకు కొంచెం వచ్చి హిందీ. ఇప్పుడు ఉన్న వాళ్ళకి హిందీ వచ్చేస్తుంది. ఇక్కడ హిందీ హైదరాబాద్ సిటీలో హిందీ కల్చరే, హిందీ కొంచెం వచ్చిన వాళ్ళే ఉంటారు. మొత్తం అంతా హిందీ ఆధిపత్యం ఎక్కువ సాగుతుంది. హిందీ అంటే ఇప్పుడు వర్కర్స్ ఇక్కడ పనిచేసే వాళ్ళు లేరు కాబట్టి, ఒరిస్సా వాళ్ళు, బెంగాల్ వాళ్ళు వీళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి హిందీలో మాట్లాడాలి. అది వాళ్ళ కోసం మనం హిందీ నేర్చుకొని మాట్లాడాల్సి వస్తుంది. మన భాషను మనం ఎక్కడ ఉంది అక్కడ పరిరక్షించుకోవాలంటే అంటే మన స్టేట్లో, తెలుగు స్టేట్లో మనం తెలుగులో మాట్లాడలేకపోతున్నాం. వాళ్ళగా ఎవరో ఇక్కడ వచ్చి పని చేయడం కోసం వచ్చిన వాళ్ళతో మాట్లాడడం కోసం మనం హిందీ నేర్చుకోవాల్సి వస్తుంది తప్ప వాళ్ళు మన భాష నేర్చుకోవట్లేదు. ఎవరు ఇప్పుడు ఎవరైతే ఇక్కడ వాళ్ళు ఎందుకు నేర్చుకోవట్లేదు? వాళ్ళు పని కోసం వస్తున్నారు. వాళ్ళు మన భాష పని కోసం ఉపయోగపడే భాష తెలుగు అయినప్పుడు కొంచెం కొన్ని రోజుల తర్వాత నేర్చుకుంటారు. ఇప్పుడు మలయాళీస్ ఒకప్పుడు మలయాళపళ్ళు దేశం అంతా ఉండేవాళ్ళు, టీ అంగళ్ళు అవి పెట్టి వాళ్ళు తెలుగు నేర్చుకున్నారు కదా. అదేవిధంగా తమిళియన్స్ ఉన్నారు కదా. తమిళియన్స్ వచ్చి ఇప్పుడు ఇక్కడ ఒక ప్రాంతంలోనే ఆల్వాల ఆ ప్రాంతంలో అంతా తమిళియన్స్ ఉంటారు ఎక్కువగా. అక్కడ మున్సిపల్ చైర్మన్ కూడా తమిళ అతను ఉన్నాడు, జీవకన్నని, అప్పుడు తెలుగుదేశం రూలింగ్లో. కాబట్టి ఏంటంటే ఉన్నారు. ఇక్కడ తమిళ స్కూల్ కూడా ఉంది. ఆల్వాల్ దగ్గర తమిళ స్కూల్ ఉంది, తమిళ మీడియం ఉంది, మీడియం ఆఫ్ ఎడ్యుకేషన్ తమిళ్ ఉంది. కాబట్టి ఏంటంటే వాడుక భాష అనేది ఒకటి పరిగణలోకి ఉంటుంది.
హిందీ వాళ్ళు ఉన్నా ఏమున్నా కొన్ని రోజులకు మారిపోతారు కాబట్టి అది పెద్ద. అంటే ఇప్పుడు తెలుగు భాష ఎలా అయిపోయిందంటే మనం ఇంట్లో మాట్లాడుకోవడానికి మాత్రమే ఉపయోగపడితే బయటకు వెళ్తే తెలుగులో మాట్లాడే వాళ్ళు కరువు అయిపోయారు. ఇప్పుడు అమెరికాలో ఉన్నారు, కంపల్సరీ ఇళ్లల్లో ఇంగ్లీష్లో మాట్లాడరు, తెలుగులోనే మాట్లాడతారు పిల్లలతో. వాళ్ళకున్న భాష అభిమానం. అదే అక్కడున్న ఇక్కడ మన పిల్లలు ఇంగ్లీష్లో మాట్లాడకపోతే మనం ఫీల్ అవుతాం. అదే ఈ కల్చర్ ఏంటంటే డెవలప్ అయిపోయింది అనమాట. ఇంగ్లీషు చదువుల వల్ల ఇవన్నీ వచ్చినాయి కాబట్టి కంపల్సరీ ఎడ్యుకేషన్లో తెలుగు ఒక భాగం, ఒక తరగతి వరకు తెలుగు ఉండాలా అనేది ఒక రూల్ అనేది రావాలా. దానికోసమే మా పోరాటం. ఇంకో ప్రభుత్వం నుంచి వచ్చే ప్రత్యుత్తరాలు ఇలాంటివన్నీ తెలుగులోనే జరపాలని రూల్ కూడా ఉంది. అది అసలు అమలు అవుతుందా సార్? అది అమలు కావట్లే. బోర్డులు పెట్టాలా, ఈ షాపుల ముందు తెలుగులోనే కంపల్సరీ బోర్డులు పెట్టాలా. అదేవిధంగా అంటే ఈ గవర్నమెంట్ శిలాఫలకాలు వేస్తారు కదా, వాటిల్లో తెలుగులో ఉండాలా అని ఉండాలా. కోర్టుల్లో వాడే భాష, కోర్టుల్లో మనకు జడ్జిమెంట్ కాపీలు అయితే ఇతరత్ర అవి కూడా తెలుగులోని ఇవ్వాలా అని చెప్పి రూల్స్ ఉన్నాయి. అవన్నీ కూడా చేయమని చెప్పి అడుగుతున్నాం. మన చంద్రబాబు నాయుడు గారిని కలిశాను నేను. ఓకే, ఆయన వచ్చాడు కాబట్టి ఆయన కొంచెం తెలుగు లాంగ్వేజ్ మీద కొంచెం ఇంట్రెస్ట్ కాబట్టి ఆయన్ని కోరడం జరిగింది. త్వరలో ఇప్పుడే వచ్చాడు కాబట్టి ఆయనకి చాలా ఉన్నాయి కాబట్టి ఆ సమస్యల తర్వాత ఈ సమస్యని ఆయన దృష్టికి తీసుకెళ్తాం. ఇక్కడ రేవంత్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. ఓకే, తప్పకుండా ఆ దిశగా మేము అడుగేస్తాం. భాష కోసం ఎప్పుడు కూడా లాస్ట్ వరకు, మా తుది శ్వాస ఉన్నంత వరకు లాంగ్వేజ్ మీదే మా పోరాటం ఉంటుంది. అదేవిధంగా సామాజిక సేవ దృక్పథంతో పనిచేస్తాం. ఏదైనా ఎవరికి ఏ సమస్య వచ్చినా అప్పుడు కూడా బిగ్ బాస్ అప్పుడు రాధికా గుప్తా అయితే, ఆ శ్వేతారెడ్డి అయితే వాళ్ళందరూ వస్తే కూడా వాళ్ళని పబ్లిక్ మూమెంట్ ఇచ్చాము. అదేవిధంగా ఇచ్చాము, దాన్ని ప్రజల్లోకి తీసుకోగలిగాము. బిగ్ బాస్ హౌస్లో జరుగుతున్న అన్యాయాలన్నీ ఈరోజు దానిపైన కొంచెం, లేకపోతే ఇంకా రేటింగ్లో ఎక్కడో ఉండేది. కాబట్టి ఏంటంటే దాన్ని కొంచెం నిరోధించగలిగాం. ఫైనల్గా ఇండస్ట్రీలో ఇలాంటివి జరగకూడదు అంటే ఇంకా ఎలాంటి చట్టాల్లో మార్పు రావాలంటారా? ఇండస్ట్రీలో ఉన్న వీటిలో మనుషుల్లో మార్పు రావాలంటారా? ఏంటి కొత్తగా ఏమన్నా ఇండస్ట్రీలో ఏమైనా తీసుకురావాలంటారా? ఇప్పుడు రెండు వైపులా ఉంటుంది దీంట్లో. నేరం అనేది ఇద్దరు తప్పట్లు ఇస్తే కదా ఏదైనా జరిగేది. ఇప్పుడు మొదటి రోజే అమ్మాయి ఫస్ట్ లాగినప్పుడే కేసు పెడితే అది పెద్ద ఇదేది. ఇప్పుడు నాకు ఉద్యోగం లేదని ఇచ్చి అది ఇది అంటే అని ఆ అమ్మాయి చెప్తుంది కాబట్టి, అంటే ఏంటంటే ఈ ఇండస్ట్రీలో ఈ కామన్గా జరుగుతూ ఉంటాయి. వీటిని నిరోధించాలంటే ప్రభుత్వమే ఒక నిర్ణయం తీసుకోవాలి. ప్రభుత్వాన్ని అలా ఏం డిమాండ్ చేయబోతున్నారు మీరు? సీఎం రేవంత్ రెడ్డి గారిని కలుస్తాను. అదే కమిషన్ ఏమని అడుగుతాం. ఓకే, అదేవిధంగా లాంగ్వేజ్ మీద కూడా, తెలుగు లాంగ్వేజ్ గురించి కూడా లాంగ్వేజ్ ఇక్కడ అమలయ్యేటట్టు చర్యలు చేపట్టమని అడుగుతాం అన్నమాట. తెలుగు లాంగ్వేజ్ ఉండే రెండు స్టేట్లు, మా స్టేట్లో తెలుగు ఉంటుంది, అక్కడక్కడ బార్డర్ ఊర్లలో పెట్టి మేము పోరాటం చేస్తూ ఉన్నాం కాబట్టి మద్రాస్ సిటీ, అదేవిధంగా తెలుగు వాళ్ళు అధికంగా నివసించే ప్రాంతాలు తిరువల్లూరు జిల్లా, అదేవిధంగా కృష్ణగిరి జిల్లాల్లో ఉంటుందన్నమాట. కృష్ణగిరి జిల్లాల్లో కన్నడ తెలుగు రెండు ఉంటాయి, ఎందుకంటే అది కర్ణాటక బార్డర్. తెలుగు అవి ఉంటాయి. ఇవన్నీ మేము మా పోరాటాల వల్లే అక్కడ ఇప్పుడు మేము నిలబెట్టగలిగాము. దానికోసం మేము ఇది ఒక 25-30 సంవత్సరాలుగా చేస్తున్న పోరాటం. మా తెలుగు యువశక్తి అని, తమిళనాడు తెలుగు యువశక్తి అని 91లో స్థాపించాం. 91 నుంచి ఇప్పుడు వరకు అదే పోరాటం అనమాట. ఏ సమస్య వచ్చినా తెలుగువాడి కట్టు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం కానీ, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు సపోర్ట్ అడగడం కానీ, అక్కడ ప్రభుత్వాలతో మాట్లాడేదానికి. ఎవరైనా తెలుగు రాష్ట్రాలంటే ఇయే కదా, వీళ్ళు మాకు పర రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వాళ్ళకి అండదండలు ఇవ్వాలనేది మా డిమాండ్, ప్రధానమైన డిమాండ్ అది. ఇంకో మీరు తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి అధ్యక్షుడిగా ఉన్నారు. దాని తరపున ఎలాంటి చేయబోతున్నారు? అంటే దాని తరపున స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఒకటి పెట్టాలని. అంటే ఇది ఆఫీసు విజయవాడలో ఉంటుందా, ఇక్కడ హైదరాబాద్లో ఉంటుంది? విజయవాడ, హైదరాబాద్ రెండు దగ్గరలో ఉంటుంది. ఎందుకంటే ఇండస్ట్రీ రెండు దగ్గరలో, అంటే అది యాక్చువల్గా రిజిస్ట్రేషన్ అంతా విజయవాడ. ఇక్కడ కూడా ఒకటి ఉంది, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్. మాది వచ్చి తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మాది. మేము స్థాపించింది 5 ఏళ్ళు అయింది. ఓకే, జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత స్థాపించాం కాబట్టి మేము ఇప్పుడు ఆ దిశగా అడుగులు వేస్తామంటారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా రెడీగా ఉంది కాబట్టి విశాఖపట్నం లాంటి దగ్గర ఇండస్ట్రీని కొంచెం స్టూడియో డెవలప్ చేయాలని చెప్పి అంటున్నారు. కాబట్టి నిరుద్యోగ యువతకి ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ లాగా పెట్టి డైరెక్షన్ నేర్పించడం, అదేవిధంగా వివిధ క్రాఫ్ట్లకు సంబంధించిన వ్యవహారం, సినిమాకు సంబంధించి పెట్టి ఒక సెంటర్ రన్ చేయాలని చెప్పి ఒక ఉద్దేశం.
మీ అసోసియేషన్లో ఇప్పుడు టాప్ ప్రొడ్యూసర్స్గా ఉన్న వాళ్ళు ఎవరైనా సభ్యులుగా ఉన్నారు సార్? లేరు. ఓకే. వాళ్ళు ఆల్రెడీ ఉంటారు కదా, వాళ్ళు ఇక్కడ ఉంటారు, మనం అక్కడ ఉంటాం కదా. అంటే టాప్ ప్రొడ్యూసర్లు ఉండాలని ఏముంది, అంటే చిన్న సినిమాల ప్రొడ్యూసర్లు కానీ ఎవరైనా చిన్న ప్రొడ్యూసర్లు అంతా ఉంటారు. ఎంతమంది సభ్యులు ఉన్నారు సార్ మీకు దాంట్లో? ఉంటారు, ఒక 300 మంది ఉన్నారు. ఓకే. 300-400 ఉన్నారు. ఇంకా దాన్ని డ్రైవ్ చేయలేదు, మేము డ్రైవ్ చేస్తాం. ఆంధ్రాలో కొంచెం మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే 60% షూటింగ్లో ఆంధ్రాలో జరగాలి. రేషియో ఉంది కదా, 60% 40%. కలెక్షన్స్లో 60% ఆంధ్రాలో వస్తుంది, 40 వస్తుంది. రెవెన్యూ షేరింగ్ ఉంది కాబట్టి 60% ఆడ జరిగి కంపల్సరీ ఆఫీసులు ఆడబెట్టాలా. మేము చెన్నై నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు ఆ రూల్ ఇక్కడ పెట్టారు. ఓకే. కంపల్సరీ ఇక్కడ ఆఫీస్ ఉండాలా అని. ఓకే. అప్పుడు ఉంటేనే సెన్సారు అది ఇది అయ్యేది సినిమా ఆ రోజుల్లో. ఓకే. ట్యాక్స్ ఎగ్జంప్షన్ కానీ ఇతరత్ర అన్నీ కూడా ఆ రోజుల్లో వచ్చాయి. అందుకోసం ఏంటంటే 60% రెవెన్యూ అక్కడ ఆఫీసులు ఉందనుకో, అక్కడి నుంచి చెక్కులు ఇచ్చారంటే ఇన్కమ్ ట్యాక్స్ అయితే ఏదైతే జిఎస్టీలు అయితే అన్నీ కూడా ఆ రాష్ట్రానికి భాగస్వామ్యం ఉంటుంది. కాబట్టి మేము ప్రధానంగా అడుగుతున్నాము. అది ఇప్పుడు వస్తుందన్నమాట ఆచరణలోకి. అందరూ ఇక్కడ సెటిల్ అయిపోయారు కాబట్టి ఇప్పుడు దీనికి ఏంటంటే పెద్దవాళ్ళు పోతేనే కదా మూమెంట్. అక్కినేని నాగేశ్వరరావు గారు ఆ రోజు ఇక్కడికి రావడం వల్ల ఇక్కడ డెవలప్ అందరూ ఆ తర్వాత రోజుల్లో కృష్ణ గారు, ఎన్టీ రామారావు గారు అందరూ వచ్చారు కాబట్టి మిగతా వాళ్ళు కూడా తరలి వచ్చారు. పని ఎక్కడ ఉందో అక్కడికి వస్తారు కదా. అదే చెన్నైలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి అక్కడ డెవలప్మెంట్ అనేది ఆటోమేటిక్గా జరగాలి. ఇంకా సినిమాకి సంబంధించి జరగాల, చూద్దాం. ఎందుకంటే జనరల్గా ఈ క్లైమేట్కి అలవాటు పడేది కాబట్టి అక్కడ కొంచెం అంటే క్యాపిటల్ సిటీ అక్కడ డెవలప్ అయిన తర్వాత అవుతుంది. ఓకే. విశాఖపట్నం లాంటి ప్రాంతం షూటింగ్లు బాగానే ఉంటుంది. విశాఖపట్నమే నాకు తెలిసి సినిమా దానికి హబ్బు అదే అవ్వచ్చు. హైదరాబాద్ తర్వాత రాబోయే రోజుల్లో చలనచిత్ర పరిశ్రమకి విశాఖపట్నమే అమరావతి రాజధాని ఉన్నప్పుడు కూడా ఇండస్ట్రియల్ కారిడార్ ఉంటుందేమో. కానీ అమరావతిలో చిరంజీవి గారు కూడా నేను అక్కడికి వెళ్ళి ఇల్లు కట్టుకుంటా అని కూడా అన్నారు ఒకసారి. ఎక్కడ? వైజాగ్. అందరూ ఉన్నాయి స్థలాలు ఆల్రెడీ, పెద్ద పెద్ద హీరోలకు అంతా ఉన్నాయి. కట్టుకుంటారేమో, కట్టుకుంటారు. అక్కడ క్లైమేట్ మద్రాసులో పనిచేశారు కదా వీళ్ళు, మద్రాసు లాగే ఉంటుంది అక్కడ. సీకి పక్కన సముద్రం పక్కన ఉంటుంది కాబట్టి మద్రాసు లాగా ఉంటుంది. కాబట్టి మద్రాసు క్లైమేట్కి అలవాటు పడిన వాళ్ళు కాబట్టి అక్కడ అది ఓకే వాళ్ళకి. అదే ఇక్కడి నుంచి విజయవాడ వెళ్ళాలంటే వాళ్ళకి కష్టం. విజయవాడలో విపరీతమైన ఒక్కపోతుంటుంది. అదే. ఇంకోటి మీ అసోసియేషన్ ఇండిపెండెంట్ అసోసియేషనా లేక ఈ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కింద ఉంటుంది సార్? మేము అట్లా మాది ఇండిపెండెంట్ అసోసియేషన్. ఇది ఇప్పుడు రిజిస్టర్ ఆఫ్ సొసైటీస్ కింద అవి కూడా అట్లే రిజిస్టర్ అవుతాయి. ఓకే. దాంట్లో తర్వాత మెంబర్లుగా చేరుతారు అందరూ. ఓకే. ఫస్ట్ వచ్చి 7-8 మందితో రిజిస్టర్ చేస్తాం. ఒక కమిటీగా ఫామ్ అయ్యాము మేము, ఒక సంస్థని దీని బయలు ఇది అని చెప్పి చేస్తాం. ఎనీ ఆర్గనైజేషన్ అట్టే మొదలవుతుంది. ఓకే. ఇక్కడ ఉన్నాయి కూడా ఆ తర్వాతనే సినిమా తీసేవాళ్ళు దాంట్లో చేస్తారు. దాంట్లో చేస్తారు. ఇప్పుడు సెన్సార్కి లెటర్, టైటిల్ లెటర్లు అవన్నీ అప్పుడు వాళ్ళు ఇచ్చేవాళ్ళు. అప్రూవల్స్ మీ దగ్గర నుంచి కూడా తీసుకుంటారు. ఎందుకంటే అది అప్రూవల్ సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ అది తీసుకుంటారు. ఇప్పుడు ఆ రూల్ తీసేశారు. ఎవరో చాలా ఆర్గనైజేషన్స్ వచ్చేసినాయి. అదే అదే చాలా ఉన్నాయి. తెలంగాణ ఫిల్మ్ ప్రొడ్యూసర్, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉంది. అదే విధంగా ఆంధ్రాలో కూడా 2-3 ఉన్నాయి. ఏపీ ఫిల్మ్ ఛాంబర్ ఉంది. ఏపీ ఫిల్మ్ ఛాంబర్ అని ఒకటి ఉంది. దానికి ఏం రత్నం ప్రెసిడెంట్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా విషయాలు పంచుకున్నారు. చూసారు కదా, కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి గారు ఒకటే మాట చెప్తున్నారు. పని ప్రదేశాల్లో సీసీ కెమెరాలు పెట్టాలి, అలాగే ఇలాంటి ఉదంతాలు జరిగినప్పుడు బాధితురాలకు తప్పకుండా న్యాయం జరిగేలా చూడాలి, చట్టం మీద ఏదైతే నమ్మకం ఉందో దాన్ని కల్పించేలాగా కోర్టులు అలాగే ప్రభుత్వాలు వ్యవహరించాలి. అప్పుడే ఇలాంటి ఘటనలు తగ్గుతాయని కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇది ఇవాళ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.